ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. ఆగస్టు 20. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏ మనుష్యుడును తనకు తానుగా ఈ లోక కోరికలను విడిచిపెట్టలేడు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక వ్యక్తి యొక్క హృదయంలోనికి వచ్చినప్పుడు మాత్రమే అతడు విడిపింపబడగలడు. మన బంధకముల నుండి విడిపించగలవాడు ఆయనే. ఆయన బలమైన హస్తము మనలను ఈ లోక ఆకర్షణల నుండి మరియు అపవాది నుండి విడిపించగలదు. ఇది ఇట్లుండగా ఎవరు తమ స్వంత సామర్థ్యము ద్వారా తప్పించబడుటకు ప్రయత్నించెదరో వారు త్వరలో మరలా బంధకములలోనికి లాగబడుదురు. ఒక ప్రోత్సాహకరమైన ప్రసంగం వినిన పిమ్మట ఒక ప్రొగతాగువాడు నేను ప్రొగతాగుటను విడిచిపెట్టుదును అని చెప్పవచ్చును. ఎంతో కష్టముతో అతని తీర్మానమును 3-4 దినములు నిలబెట్టుకొనును. తరువాత తన కడుపు బ్రతిమాలుట మొదలుపెట్టును. అయ్యో, నేను పొగ తాగవలెను. మంచి ఆహారము, పాలు, మిఠాయిలు ఇవి ఏవి నన్ను తృప్తిపరచవు. నాకు తప్పక పొగ కావాలి. దాని కొరకు వేచి ఉన్నాను. దయచేసి నాకు పొగాకు నిమ్ము. అది లేకపోతే నేను చచ్చిపోయేదనని బతిమాలును. చివరికి అతడు తీర్మానం వదిలి తిరిగి తన పాత అలవాటుకు ఎప్పుడూ లేనంత ఎక్కువగా వెళ్ళిపోవును. మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తము యొక్క శక్తి మన జీవితంలో పనిచేయట ద్వారా మాత్రమే మనము మన పాపముల నుండి విమోచింపబడగలము. ఆయన ఈ లోకమును, పాపమును, మరణమును, నరకమును మరియు సాతానును జయించెను. ఆయన ద్వారాను ఆయన వలనను ఆయన యందు మనము విజయశాలురము. పౌలు నేను సమస్తమును చేయగలను ఎట్లు? నన్ను బలపరచు వాని యందే అని చెప్పెను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. కొంతమంది పొగాకుకు బానిసలు కారు గాని చెడు పుస్తకములకు, అపవిత్రమైన పత్రికలకు బానిసలుగా ఉందరు. మార్కెట్లో చెడుగుతో నిండిన పుస్తకములు ఎంతో ఎక్కువ సంఖ్యలో ఉన్నవి. కొన్నిసార్లు పుస్తకముల పేర్లు ఎంతో యోగ్యముగా, ఆకర్షణీయముగా ఉండును, కానీ అది చెడు. అదే ఫలితము, అదే శిక్ష ఉండును. మరికొంతమంది ధనమునకు బానిసలు. వారు దాని కొరకు ఎన్ని అబద్ధములనైనను చెప్పుదురు, మరియు ధనము సంపాదించుటకు ఎంత అవినీతి కార్యములనైనను చేసెదరు. మరికొందరు అధికారము కొరకు అత్యాశ కలిగి దాని కొరకు ఇతరుల జీవితములను నాశనము చేయుటకు కూడా సిద్ధపడుదురు. క్రీస్తు వారి హృదయములోనికి ప్రవేశించినప్పుడు ఆయన బలమైన హస్తము చేత వారిని ఈ బంధకములన్నింటి నుండి విడుదల చేయును. నా స్వంత అనుభవం నుండి ఇది నిజమని చెప్పగలను. ఎవరునూ ఎప్పుడునూ రక్షణను గూర్చి నాతో మాట్లాడలేదు. ఒక దినమున దేవుని స్వరమును విని నేను రక్షించబడితిని. ప్రభువైన యేసుక్రీస్తు నా హృదయములోనికి వచ్చి ఉన్నాడు. ఆ క్షణము నుండి నా చెడు కోరికలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మాయమైపోయినవి. అవి నాకు ఇష్టము లేకుండా అయినవి. క్రీస్తే నాకు దైవిక విషయములపై ఎడతెగని ఆకలిని, దప్పికను ఇచ్చి ఉన్నాడు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.